ఈరోజు మనం రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లోని ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ ఒరియానా పవర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ను ఒకసారి చూద్దాం. అసలు యానలిస్టులు దీన్ని ఒక మల్టీబ్యాగర్ స్టాక్గా ఎందుకు చూస్తున్నారో ఆ కారణాలేంటో లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మనం అనాలిసిస్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మల్టీబెగర్ అంటే ఏంటి? దీని అర్థమేమిటి? ఇది చాలా సింపుల్ విషయం. ఒక స్టాక్ 100% కంటే ఎక్కువ రిటర్న్ ఇస్తే దానిని మల్టీబ్యాగర్ అంటారు. అంటే మీ పెట్టుబడి రెట్టింపు అయితే అది 2 బ్యాగర్, అదే మూడింతలైతే 3 బ్యాగర్, అలాగనమాట. సో ఈ అనాలిసిస్లో మనం తెలుసుకోబోయేదేంటంటే ఒరియాలా పవర్కి ఆ పొటెన్షియల్ ఉందా లేదా అని. సరే, ఫస్ట్ కంపెనీ ఫౌండేషన్ ఎలా ఉందో చూద్దాం. ఒరియానా పవర్ ఒక 2 ఇంజిన్ బిజినెస్ మోడల్తో నడుస్తోంది. అంటే వీళ్లకి 2 రకాల ఆదాయ మార్గాలున్నాయన్నమాట. ఒకటి స్థిరత్వమిస్తే రెండోది గ్రోత్ని అందిస్తుంది. ఆ 2 ఇంజిన్లు ఏంటంటే, ఒకవైపు ఈపీసీ మోడల్, అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్. దీని కింద వాళ్లు వేరే క్లయింట్స్ కోసం ప్రాజెక్టులు కట్టిస్తారు. దీని ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో ఆదాయమొస్తుంది. ఇక రెండోది ఐపీపీ మోడల్. ఇక్కడ వాళ్లే సోలార్ ప్లాంట్స్ ఓన్ చేసుకుని ఆపరేట్ చేస్తారు. దీనివల్ల పవర్ సేల్ అగ్రీమెంట్స్ ద్వారా నెల నెల స్థిరంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఒకటి ప్రాజెక్ట్ వర్క్ లాంటిది, రెండోది రెంటొచ్చినట్టు అన్నమాట. ఏ కంపెనీకైనా దాని క్లయింట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది చాలా ముఖ్యం. ఒరియానా పవర్ క్లయింట్ లిస్ట్ చూస్తే అది చాలా డైవర్సిఫైడ్గా ఉంది. హెచ్ఏఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సన్సేరా ఇంజనీరింగ్ లాంటి పెద్ద ప్రైవేట్ కంపెనీల వరకు వీళ్ల క్లయింట్స్ ఉన్నారు. దీనివల్ల బిజినెస్ రిస్క్ అనేది బాగా తగ్గుతుంది. సరే, ఇప్పుడు ఈ అనాలిసిస్లో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. అదేంటంటే కంపెనీ గ్రోత్. ఇక్కడ నంబర్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గ్రోత్లో ఒక ఎక్స్ప్లోజన్ లాంటిది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, +96%. అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లోనే కంపెనీ రెవెన్యూ దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా. ఇది నార్మల్ గ్రోత్ కాదు, దీన్నే హైపర్ గ్రోత్ అంటారు. ఇవి కేవలం గాల్లో వేసిన అంచనాలు కాదు. ఎందుకంటే వాళ్ల చేతిలో ఇప్పటికే 2500 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఎంత ఆదాయం రాబోతుందో ఒక క్లియర్ పిక్చర్ ఉందన్నమాట. ఇది వాళ్ల ఫ్యూచర్ రెవెన్యూకి ఒక రకమైన గ్యారంటీ లాంటిది. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫినాన్షియల్ ఇయర్ 24లో సేల్స్ 319 కోట్లు. అదే 25కొచ్చేసరికి 628 కోట్లకు పెరుగుతుందని అంచనా. అంటే ఆల్మోస్ట్ డబుల్. ఒకే ఏడాదిలో ఇంత జంప్ అంటే మామూలు విషయం కాదు. ఒరియానా పవర్ కేవలం సోలార్కే పరిమితం అవ్వట్లేదు. వాళ్లు ఫ్యూచర్కి కూడా సిద్ధమవుతున్నారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఇలా నెక్స్ట్ జనరేషన్ ఎనర్జీ సెక్టర్స్లోకి చాలా అగ్రెసివ్గా ఎంటర్ అవుతున్నారు. ఇది వాళ్ల లాంగ్ టర్మ్ విజన్ని చూపిస్తోంది. ఈ గ్రోత్ గురించి అనలిస్టులు ఏమంటున్నారో చూడండి. 100% కంటే ఎక్కువ రెవెన్యూ CAGR అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది చాలా ఎక్స్ప్లోజివ్. ఇది ఒక మల్టీబ్యాగర్ DNAకి క్లియర్ సిగ్నల్ అని అంటున్నారు. అంటే ఇది మల్టీబ్యాగర్ అవ్వడానికి కావలసిన లక్షణాలున్నాయని వాళ్ల అభిప్రాయం. సరే, సేల్స్ పెరుగుతున్నాయి, అంతా బావుంది. కానీ ఆ పెరుగుదల లాభాల్లోకి మారుతోందా లేదా? అది చాలా ముఖ్యం కదా. సో ఇప్పుడు కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఈ టేబుల్ చూడండి. మార్చి 24 నుంచి మార్చి 25కి సేల్స్ 97% పెరిగాయి. కానీ అదే సమయంలో నికర లాభం ఏకంగా 129% పెరిగింది. ఇక్కడే అసలు విషయముంది. అమ్మకాల కన్నా వేగంగా లాభాలు పెరుగుతున్నాయి. అంతేకాదు, ఓపీఎం, ఎన్పీఎం అంటే ఆపరేటింగ్ మరియు నెట్ ప్రాఫిట్ మార్జిన్లు కూడా పెరుగుతున్నాయి. అంటే కంపెనీ మరింత ఎఫిషియెంట్గా పనిచేస్తోందని అర్థం. సో సింపుల్గా చెప్పాలంటే నికర లాభం ఏడాదిలోనే రెట్టింపు కంటే ఎక్కువైంది. కంపెనీ మార్జిన్స్ మెరుగుపడుతున్నాయి. బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అప్పులు కంట్రోల్లోనే ఉన్నాయి. వీటన్నిటికి తోడు క్రిసిల్ లాంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా వాళ్ల రేటింగ్ని A- స్టేబుల్కి అప్గ్రేడ్ చేసింది. ఇవన్నీ పాజిటివ్ సంకేతాలే. ఓకే, ఇప్పుడు దాకా అంతా పాజిటివ్గా ఉంది. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్కైనా నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది. ఈ గ్రోత్ స్టోరీలో ఉన్న రిస్క్లు, ఛాలెంజెస్ ఏంటో కూడా ఇప్పుడు బ్యాలెన్స్డ్గా చూడాలి. ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి.
మొదటిది వర్కింగ్ క్యాపిటల్. కంపెనీకి క్లయింట్స్ నుంచి రావాల్సిన డబ్బులు అంటే ట్రేడ్ రిసీవబుల్స్ 78 కోట్ల నుంచి 230 కోట్లకు పెరిగాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. రెండోది ఎగ్జిక్యూషన్ రిస్క్. గ్రీన్ హైడ్రోజన్ లాంటి కొత్త ప్రాజెక్టులు చాలా ఖర్చుతో, కాంప్లెక్సిటీతో కూడుకున్నవి. వాటిని అనుకున్నట్టు పూర్తి చేయగలరా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇక మూడోది కాంపిటీషన్. సోలార్ సెక్టర్లో పోటీ చాలా ఎక్కువ. ఇది భవిష్యత్తులో మార్జిన్ల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే ఈ రిస్కులను ఎదుర్కోవడానికి కంపెనీకి కొన్ని బలాలు కూడా ఉన్నాయి. రెన్యూబుల్స్కి ప్రభుత్వం నుంచి బలమైన సపోర్టుంది. అలాగే వీళ్ళు జపాన్, యూరప్, అమెరికా లాంటి గ్లోబల్ మార్కెట్స్లోకి కూడా వెళ్తున్నారు. ఇది కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ల ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మోడల్ లాంగ్ టర్మ్లో కాంపిటీషన్ నుంచి ఒక రక్షణ కవచంలా పనిచేయొచ్చు. సరే, అనలిస్టులు స్టాక్ 3 నుంచి 4 రెట్లు పెరుగుతుందని ఎలా అంచనా వేస్తున్నారు? దాని వెనకున్న లెక్కేంటి? వాళ్ళేం చేశారంటే, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి సేల్స్ సుమారు 2200 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేశారు. ఆ సేల్స్పై 16% నెట్ ప్రాఫిట్ మార్జిన్ వేసుకుంటే లాభం సుమారు 350 కోట్లొస్తుంది. ఇప్పుడు ఈ లాభానికి ఇండస్ట్రీ లీడర్స్కి ఉన్నట్టుగా 35 నుంచి 40 PE మల్టిపుల్ ఇస్తే అప్పుడు కంపెనీ మార్కెట్ క్యాప్ 12,000 నుంచి 14,000 కోట్లకు చేరుకుంటుంది. ఈ లెక్క ప్రకారమే ఆ అంచనా వేశారు. ఇవన్నీ చూశాక మరి అనలిస్ట్ల ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఒరియానా పవర్ ఒక మల్టీబ్యాగర్ క్యాండిడేట్గా అన్ని బాక్స్లను టిక్ చేస్తోందా? ఈ మల్టీబ్యాగర్ చెక్లిస్ట్ చూద్దాం. హైపర్ గ్రోత్ ఉంది, టిక్. సెక్టార్ బాగుందా? రెన్యూవబుల్స్, గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూచర్ ఉన్న సెక్టార్, సో టిక్. మార్జిన్లు లాభాలు పెరుగుతున్నాయా? అవును, టిక్. ఆర్డర్ బుక్ విజిబిలిటీ ఉందా? ఉంది, టిక్. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉందా? క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్తో పాటు అది ఉంది, సో టిక్. చూస్తుంటే అన్ని పాయింట్లో పాజిటివ్గానే ఉన్నాయి. అందుకే అనలిస్టులు ఈ పవర్ఫుల్ కన్క్లూజన్కి వస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలో ఈ స్టాక్ 3 నుంచి 5 రెట్లు పెరిగే అవకాశముంది. కానీ ఇక్కడొక చాలా ముఖ్యమైన కండిషన్ ఉంది. అది ఎగ్జిక్యూషన్ సజావుగా జరిగితే మాత్రమే. ఈ పాయింట్ని అస్సలు మర్చిపోకూడదు. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతోంది. ఒకవైపు కళ్ళు చెదిరే గ్రోత్, అద్భుతమైన అవకాశాలు, మరోవైపు అంతే స్థాయిలో ఉన్న రిస్కులు, ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్. మరి ఒరియానా పవర్ తన ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను అందుకుని ఈ అంచనాలను నిజం చేస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.